ఆదికాండము 23వ అధ్యాయము. కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127 సంవత్సరాలు. శారా కానాను దేశమందలి హెబ్రోను క్రియాతర్పములో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగులార్చుటకు ఆమెను గూర్చి ఏడ్చుటకు వచ్చెను. తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్యన నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కనుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇవ్వుడని అడుగగా, అప్పుడు హేతు కుమారులు, అయ్యా, మా మాట వినుము. నీవు మా మధ్యన మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దానియందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనొల్లని వాడు ఎవడనూ లేడని అబ్రహాముకు ఉత్తరమిచ్చిరి. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారుల ఎదుట సాగిలపడి, మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి. సోహారు కుమారుడైన ఎప్రోను తన పొలము చివరన తనకు కలిగి ఉన్న మక్కేల గుహను నాకిచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి. మీ మధ్యన శ్మశాన భూమిగా నుండుటకు నిండు వేలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇవ్వవలెనని వారితో చెప్పెను. అప్పుడు ఎప్రోను హేతు కుమారుల వారి మధ్యను కూర్చుండి ఉండెను. హిత్తీయుడైన ఎప్రోను తన ఊరి గవిని ప్రవేశించు వారందరి ఎదుట హేతు కుమారులకు వినబడినట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరమేమనగా, అయ్యా, అట్లా కాదు, నా మనవి నాలకించుము. ఆ పొలమును నీకిచ్చుచున్నాను, దానిలోనున్న గుహను నీకిచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను. మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి, సరే కాని నా మనవి ఆలకించుము. ఆ పొలమునకు వెల ఇచ్చిదను. అది నా యొద్ద పుచ్చుకొనిన ఎడల మృతి పొందిన నా భార్యను పాతిపెట్టుదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎప్రోనుతో చెప్పెను. అందుకు ఎప్రోను, అయ్యా, నా మాట వినుము. ఆ భూమి 400 తులముల వెండి చేయును. నాకు నీకు అది ఎంత? మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టమని అబ్రహాముకు ఉత్తరమిచ్చెను. అబ్రహాము ఎప్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడినట్టు ఎప్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రహాము తూచి అతనికిచ్చెను. అలాగున మామ్రే ఎదుటనున్న మక్కేల ఎందలి ఎప్రోను పొలము అనగా ఆ పొలమును, దాని ఎందలి గుహయు, దాని పొలిమేర అంతటి లోనున్న ఆ పొలము చెట్లన్నీ అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడిను. ఆ తరువాత అబ్రహాము కానాను దేశములో హెబ్రోనను మామ్రే ఎదుట ఉన్న మక్కేల పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను. ఆ పొలమును, దానిలోనున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడిను. అబ్రహాము శారాకు ఆ స్థలంలో అంత్యక్రియలు జరిపి ఆమెను ఆ విశాలమైన మక్కేల సమాధి స్థలంలో శాంతియుతంగా ఉంచెను. అబ్రహాము శారాను కోల్పోయిన ఆమె దేవుని యందు నిద్రించింది. ఆమె భవిష్యత్తులో చేసిన మంచి పనులను అబ్రహాము గుర్తిస్తూ తన జీవితం కొనసాగించాడు.
సందేశం: ప్రేమ, శ్రద్ధ మరియు బాధ్యతుడి పట్ల గౌరవం మన జీవితంలో ముఖ్యం. మన జీవితంలో విలువైన వారిని ఒకానొక దినమున వదులుకొనక తప్పదు. స్థిరమైన వాటిని వెతుకుతూ దేవుని ప్రేమను పొందడమే మనిషి పొందవలసిన శాశ్వతమైన గుర్తింపు. దేవుడు సమాధి స్థలం లేదా అవసరమైన విలువలను ఇచ్చినప్పుడు మనం వాటిని మనస్ఫూర్తిగా అంగీకరించాలి.